మందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు అనుకుంటారో ఏందో ఈ కాంగ్రెస్ లీడర్లు. కానీ ఒక్కసారి జనాలకు తిక్కలేస్తే కాలు బయట పెట్టి కూడా తిరిగేటందుకు గజ గజ వణికేటట్టు చేస్తారు. ఇలా మంత్రి ఉత్తమ్ సార్కు గదే కథను రుచి చూపించిండ్రు. మంత్రులకు జనాల నుంచి మంచిగానే శెక తలుగుతాంది. జనాలకు సుర్రుమంటే ఎట్లుంటుందో ఆ కోపం అన్నది ఇలా మంత్రి ఉత్తమ్ రెడ్డి గారికి జస్ట్ షాంపిల్ చూపించిండ్రు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల కాడ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాన్వాయి కడ్డం తిరిగిండ్రు. బాల్నేపల్లి చిట్యాల ఊరోళ్ళు టెయిల్ పాండ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చినాం, ఇండ్లు పోగొట్టుకున్నాం, జాగాలు లేకుండా అయినాం, కానీ మాకు పరిహారం మాత్రం 7 దాన్నే ఉన్నది. మాకిచ్చిన హామీలేం తీర్చలేదు. అయినా ప్రాజెక్టు కట్టేటందుకు ఉరుకులాడుతాండ్రు. మాకిచ్చేదాకా ఊకోమని మంత్రి కడ్డం తిరిగిండ్రు. అరే పరిహారం కిందిచ్చిన జాగల్లా పాములు దేలు తిరుగుతున్నాయి. నీళ్ల సౌలత కూడా లేదు. ఓట్లకు ముందు 100 మాటలు చెప్పి మత్పరిచి ఓట్లేపించుకున్నావు. ఇప్పుడేమో కారు దిగకుండా ముఖం సాటేసుకొని పోతున్నావు ఏంది సార్ అని నిలదీసిండ్రు. వాళ్ళకు ముఖం చూపించే తాకత్ లేక కార్లకెళ్ళి దిగకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టుకొని ఆన్ నుంచి జారుకున్నాడు సారు. బాధితులే కాదు ఏడికి పోయినా కాంగ్రెస్ లీడర్లకు ఈసొంటి శీత్కారాలే ఎదురైతున్నాయి.